మహబూబ్నగర్ జిల్లా కేంద్రాల్లోనూ మనీ డిపాజిట్ విత్డ్రా కోసం బ్యాంకుల దగ్గర క్యూ కట్టర్ పబ్లిక్ తమ దగ్గరున్న 500, 1000 నోట్లను డిపాజిట్ చేస్తున్నారు. డిక్లరేషన్ తో పాటు ఐడి ప్రూఫ్ తీసుకుని నగదును ఇస్తున్నారు బ్యాంకర్స్. మహబూబ్నగర్ లో బ్యాంక్స్ వద్ద కౌంట్ డౌన్ షురూ అయింది. పెద్ద నోట్లను డిపాజిట్ చేసేందుకు అలాగే ఆ చిల్లర డబ్బుల కోసం కూడా పెద్ద ఎత్తున బ్యాంకులకు తరలి వస్తున్నారు. ఇవాళ మార్నింగ్ యాక్చువల్గా అయితే బ్యాంక్ టైమింగ్స్ 9:30 నుంచి షురూ అవుతాయి. కానీ మార్నింగ్ 8 o'clock నుంచే పెద్ద ఎత్తున డిపాజిటర్లు కానీ అకౌంట్ హోల్డర్స్ కానీ పెద్ద ఎత్తున బ్యాంకులకు రావడం జరిగింది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ న్యూటన్లో ఉన్నటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఉన్నాం. బ్యాంక్ దగ్గర క్యూ లైన్లో పెద్ద ఎత్తున అసలు 1000 నోట్స్ కానీ అలాగే 500 కరెన్సీని పట్టుకొని అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడానికి అలాగే దానికి సంబంధించినటువంటి 100 నోట్స్ కలెక్ట్ చేసుకోవడానికి రావడం జరిగింది. అయితే ఈ సర్వీసెస్ని ఇవాళ ఈవినింగ్ మ్యాక్సిమం 6 నుంచి 7 గంటల వరకు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఆర్బీఐ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అయితే యాక్చువల్గా సాటర్డే సండేస్ని కూడా పనిచేస్తామని చెప్పి సిబ్బంది చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా వందల సంఖ్యలో అకౌంట్ హోల్డర్స్ రావడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడదాం. ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ తర్వాత మీకు ఏమనిపించింది? ఇప్పుడు బ్యాంక్ వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ కొంచెం కష్టం ఉంది, కానీ ఇప్పుడు ఏమంటే దిస్ బ్లాక్ మనీ కోసం గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంది. చాలా మంచి డిసిజన్. కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది, పర్వాలేదు. అంటే కొంచెం ఇబ్బంది ఉంది, ఎందుకంటే ఇది చాలా కష్టపడ్డారు. చాలా చిన్న కరెన్సీ కోసం చాలా కష్టపడ్డాము. ఇప్పుడు బ్యాంక్ ఓపెన్ అయింది కాబట్టి ఇప్పుడు వచ్చి ఎక్స్చేంజ్ చెప్పండి. నేను చాలా ఇబ్బంది పడ్డామండి. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే కూడా 500కి రౌండ్ ఫిగర్ పెట్రోల్ వేయించుకోవాలన్నారు తప్ప 300 వేయించుకుందామన్నా కూడా రిమైనింగ్ చేంజ్ ఇవ్వట్లేదు వాళ్ళు. బయట మొత్తం 100s అంటే చాలా ఇబ్బంది పడ్డాను నేను అంతా. మాకు అసలు స్పాట్లో తెలిసి 7:30కి ఆ టైంలో తెలిసింది కాబట్టి నేను బాగా ఎస్టెడ్. దాని వల్ల మాకు చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఇబ్బంది అయితే ఉంది, కాకపోతే మంచి టైం పడుతుంది. కొన్ని రోజులు 4-5 రోజులు అయితే అన్ని సెట్ అయిపోయింది. ఇది అకౌంట్ హోల్డర్స్ పబ్లిక్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఒకటేంటంటే టెన్షన్కి తెరపడిందని చెప్పవచ్చు. వాళ్ళంతా కూడా తమ క్యాష్ని బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవడం రావడం జరిగింది. అలాగే ఈ సర్వీస్ని ఎక్స్టెండ్ చేసినటువంటి అధికారుల సపోర్ట్ తీసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈవినింగ్ వరకు కూడా డిపాజిట్ తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అలాగే దీంతో పాటే పెద్ద ఎత్తున కూడా అకౌంట్ హోల్డర్స్ అలాగే కస్టమర్స్ అంతా కూడా వస్తున్నారు. వాళ్ళకన్నిటికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్బీఐ గైడ్లైన్స్ని పాటిస్తూ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నిబంధనలు పాటిస్తూ ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్కి సంబంధించినటువంటి బ్యాంకులో మాత్రం ప్రత్యేకంగా కేర్ తీసుకుని మరి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ అకౌంట్ హోల్డర్లకు కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ బాలకృష్ణ, 6 న్యూస్, మహబూబ్నగర్.